అమ్మ ఎట్లా అట్లా ప్లేన్ టికెట్లు తీసుకుని వచ్చి పోతున్నాం గేసి మన బుడ్డోడుతో. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఓకే అంటే మనవాడు కాదు కదండి, ఎవడో వచ్చి పండుకున్నాడు బుడ్డోడు. ఓకే అమ్మ అమెరికాకి మనం పోయేది. ఏమైందిరా? అరే బుడ్డోడా, అరే సేఫ్ ఉంటారు, అరే బుడ్డోడా సేఫ్ అరే అరే లేరా 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 అరే అరే సీట్ పెట్టుకోరా, సీట్ పెట్టుకోరా పెట్టుకోరా. నేను ఎక్కడ ఉన్నప్పుడు ఇంకా సారీరా. ఓకే ఇక్కడికి వచ్చాం వేసి మనం. ఓకే దీని పేరైతే సర్వైవల్ క్రాఫ్ట్ సిరీస్ గైస్. ఓకే మనమైతే ఇది సిరీస్ అయితే చేద్దాం. ఓకే నాకు ట్యుటోరియల్ అంతా తెలుసు, మొత్తం తెలుసు, అది తెలుసురా. బ్లూ ప్రింట్స్ అంటే ఇది చేయవచ్చు, క్రాఫ్ట్ బిల్డ్ చేయొచ్చు వీటిని. ఫస్ట్ అయితే మనకి లూటింగ్ ఇంపార్టెంట్ దీంట్లో మెయిన్గా వేసుకుని దీనికి వేసుకున్నాయంటే. ఓకే లూటింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అరే అవరా అవరా నాకు తెలుసు లేరే. సీస్విడ్ అయితే ఇంకా ఘోరంగా కావాలి మనకైతే, ముందు ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టేస్తే బిల్డ్ అయిపోయింది. అలా మొత్తం చేయాలి. బిల్డ్ కరుంగి నో ప్లాంక్స్. ఓకే అయ్యా ఓకే ఇంకా మనకి వేరే బోట్లు కూడా కనిపిస్తాయి, మనమైతే వాళ్ళని పిలవచ్చు అక్కడికి రండి అని. అవి వస్తాయి కూడా ఒక్కొక్కసారి. షార్క్స్ కూడా అటాక్ చేస్తాయి మన మీద ఒక్కొక్కసారి. మన షిప్ మన రాఫ్ట్ని కూడా అటాక్ చేస్తాయి. అట్లా ఘోరంగా ఉంటుంది చేసి ఏవైతే మొత్తం సర్వైవ్కి సంబంధించింది గేమ్ మొత్తం. ఓకే పట్టుకో. అరే పోయింది. అయ్యా దొరికింది. అది అది అంతే. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి ఇప్పుడు ఇది కాదు, ఇది కట్టాల్ హ్యామర్ దగ్గరికి వెళ్ళు. హ్యామర్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకా మనం వాటర్ అట్లా కొంచెం చేసేద్దాం. ఇప్పుడు చేద్దాం ఆ వాటర్ రీసోర్స్. మనకి ఇంకా ప్లాంట్స్ కావాలి, సరిపోతాయా? రోప్ కావాలి. సీస్విడ్ లేదు, ఇందుకే సీస్విడ్ అనేది మనకి ఎక్కువ కావాలి. రోపే ఎక్కువ యూజ్ అవుతుంది మనకి అన్నిట్లో. ఇవన్నీ షిప్లో నుంచి పడ్డాయి, అదే ఏరోప్లేన్ నుంచి పడ్డాయి అంతే. అక్కడ దాకా పోతుంది తాగేసేది. అది వేసిన పోదు తెలుసు కానీ ఏదో అట్లా ట్రై చేసిన. వస్తున్నాయి కదా, వేసేద్దాం ఫాస్ట్గా. అది వాడే ఆటోమేటిక్గా లాగుతున్నాడు కానీ సీస్విడ్ అస్సలకి దొరుకుతుంది. చూసారా, అది ఇక్కడ కాన్సెప్ట్. మనకి కావాల్సింది సీస్విడ్ దొరుకుతలేదు. ఇంకా మనకి
ఎట్లా వేసి ఇంకా సర్వ్ అయ్యేది అట్లా ఉంటుంది. ఈ గేమ్ మొత్తం దీనిలో సీస్పెడ్ ఉంటుంది. అది ఇది అది క్రాఫ్ట్. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్, ఇది వాటర్ ప్యూరిఫైర్ కావాలి. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ క్రాఫ్ట్ చేయి, అది బిల్డ్ చేయి. నెక్స్ట్ ఇప్పుడు కప్పు చేయాలి, బకెట్ చేయాలి. తర్వాత ఇప్పుడు బకెట్ తీసుకోవాలి. బకెట్ ఏది? బకెట్ ఇక్కడ పెట్టేసి, అరే బకెట్ ఇక్కడ పెట్టురా, లోపల పెట్టేసి బకెట్ ఇక్కడ పెట్టు. అది ఇప్పుడు చూడండి, వాటర్ తీసుకున్నామా, ఇందులో పోసామా, తర్వాత ఈ వుడ్ని ఇందులో పెట్టామా, తర్వాత కప్ ఇది కప్పు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అవి తయారైపోతాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఫుడ్ పైన పెట్టాలి, కింద ఫైర్ పెట్టేయాలి అంతే. ఇప్పుడు ఫుడ్ అంటే మన దగ్గర ఉంది లేదు, వాటర్ కూడా ఉంది, ఏదో అట్లా క్యాషువల్ క్రాఫ్ట్ చేసేసాం. అది వచ్చేయమ్మా, వచ్చేయమ్మా. అరే నేను ఇక్కడ ఉంటే అయిపోయాయి వచ్చేది. అది సీ స్వీట్ అక్కడ ఉంది, సీ స్వీట్ ఉంది ఇక్కడ అంతే. అది సీ స్వీట్ మళ్ళీ వేస్తుంది. సీ స్వీట్ తీసుకో అంతే. 8 సెకండ్స్ ఉంది. ఫిషింగ్ కూడా చేయొచ్చు దీంట్లో, చేసేద్దాం. టోస్ట్ కూడా అవుతుంది, అయింది అన్నట్టుందిగా, అయింది. ఇది కూడా ఇది మనకి ఫైనల్లీ తయారైన వాటర్ ఇది. అంతే, లెవెల్ అప్ అయిపోయినాం. ఇలా పెట్టేసి వాటర్ ఫిల్ చేసుకో, మళ్ళీ ఇందులో పోసేసి తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసుకో, కలెక్ట్ చేయి, మళ్ళీ తర్వాత వుడ్ ఇక్కడ పెట్టేసి అంతే సెట్ చేసి, మళ్ళీ కావాలన్నప్పుడు ఇట్లా వాటర్ పోసి ఈ వుడ్ పెట్టేస్తే అయిపోద్ది. అది అయిపోద్ది. ఇప్పుడు మనం ఫిషింగ్ రాడ్ క్రాఫ్ట్ చేయాలి. ఫిషింగ్ రాడ్ ఇది, ఫిషింగ్ రాడ్ క్రాఫ్ట్ అంతే అంతే. ఇప్పుడు మనం ఫిషింగ్ రాడ్ ఇది, ఫిషింగ్ రాడ్ తీసుకు. ఓకే ఫ్యాన్స్, మీరు ఏమైనా సెల్ఫీస్, ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫిషింగ్ చేయాలి, అది మనకు మెయిన్ ఫుడ్ రీసోర్స్. అది అలా మనం ఫుడ్ తయారు. పెద్ద ఫిష్ కావచ్చు. ఏం దొరికింది? అయ్యి ఫిష్ కాదు, ఫిష్ కావాలి మనకు. ఫిష్ కూడా అదేనా? ఇంకా షార్క్ ఘోరం చేసి దాన్ని ట్రాప్ కూడా చేస్తాం. ఎట్లా అంటే మనకి బటర్ ఫిష్ అనేది ఒకటి ఉంటుంది. బాగండి వస్తే చూపిస్తా మీకు. ఓకే 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 అరవై ఆగవే ఆగవే షూ మళ్ళీ పడేసిండా వీడు. ఒక్క నిమిషం, మనకి ఏదది సీస్వీడ్ లోపల పెట్టేసి తీసుకో. ఇదిగోండి ఇక్కడ పెట్టేసి అంతే, అది ఫుడ్ రెడీ అయిపోతుంది. అంతే సింపుల్. మనకి ఫుడ్ రిసోర్సెస్ ఇంకా మనకి ఏ అవసరం లేదన్నా. ఫిషింగ్ చేసినామా, చిన్న ఫిష్ కుక్ చేసినామా. ఇదే ఫిష్ వచ్చిందా, మళ్ళీ తీసుకో. మళ్ళీ ఇది కూడా ఇక్కడే ఆగలిగి బాక్స్ ఆగింది లేదు. ఒక్కొక్కసారి కిందికి వెళ్ళిపోతుంది అది. వాటర్ ఫిషింగ్ ఫిష్ బెస్ట్.
వచ్చింది అలా బాక్స్ పోతుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా, కిందికి వెళ్ళింది. అదిగోండి ఇటు నుంచి వచ్చింది. ఇక్కడ ఫిషింగ్ చేద్దాము అంటే ఇంకా ఇప్పుడు షార్క్ వస్తుంది. స్పియర్ క్రాఫ్ట్ చేసుకున్నాం. ఇంక ఇది తీసుకుందాం, తినేద్దామా అనేది అంతే. బాగా తినేసారు అంతే, అన్నా అంతే. ఇప్పుడు షార్క్ వస్తుంది. మనం ఎక్కువసేపు వాటర్లో ఉంటే షార్క్ వస్తుంది. అది ఇక్కడ స్పియర్ క్రాఫ్ట్ అంతే. క్రాఫ్ట్ అయిపోయింది స్పియర్. ఇప్పుడు వస్తుంది అది కూడా వస్తుంది. అక్కడ ఉంది, కనిపించిందా? అది అంతే, అలా అటాక్ చేస్తుంది. అది మొత్తం బోట్ని అట్లనే వేసేసింది అనుకో, మనం కథకి. ఇంకా మనం లెవెల్ పెరగాలి చాలా. ఓకే, ఇంకా బిల్డ్ చేసేద్దాం. ఇంకా లేదా? సరే, క్రాఫ్ట్ చేద్దాం. ఏమన్నా రోప్సే కదా కావాల్సినవి. క్రాఫ్ట్ ఇక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ పెట్టేసి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది షార్క్ వచ్చినప్పుడు మనకి సిగ్నల్ వస్తుంది పైన. అంతే, రెడీ అయిందండి. ఇక్కడ పెట్టేసి ఈ లోపల పెట్టేసి నింపేసి అంతే. గ్లాస్ ఇక్కడ పెట్టేసి ఇంకా వాటర్ని ఇంకా తీసుకో బాక్సెస్ తీసుకో. తీసుకో అరే పారబోసేసాను ఒక నీళ్ళని. నీళ్ళు పోసాను అండి. తాగేసారా? మళ్ళీ ఇక్కడ పెట్టేసారా? అది తయారైపోతుంది. ఇంకో ఫిష్ ఇక్కడ పెట్టేద్దాం. ఇందులో నైట్ కూడా అవుతుంది, అప్పుడు తినేద్దాం. లేదంటే అప్పుడు రెడీ అయితే అప్పుడు ఉంటుంది. ఇంకా చాలా ఉంటుంది ఇందులో. ఇంకా మనకి షార్క్తోనే ట్రాప్ ఉంటుంది. అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వాల్ కడగడం ఫస్ట్ ఈ రోప్స్ కావాలి. రోప్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్రాఫ్ట్ కొట్టి వాల్ బిల్డ్ చేద్దాం. ఇక్కడ బిల్డ్ చేద్దాం. ఇక్కడ కట్టి ఇక్కడ కట్టి ఇక్కడ అంతే. లెవెల్ అప్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ పండ్లో దిగాలి. వచ్చాము. ఇంకా మనం చెస్ట్ కూడా క్రాఫ్ట్ చేయాలి. ఏ లెవెల్లో వస్తుంది చూద్దామా అన్నది. చెస్ట్ వేర్ ఇస్ చెస్ట్ దొరికింది. 16th లెవెల్. మనం 7th లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది? డోర్ వస్తుంది నెక్స్ట్ లెవెల్లో. అంతే, రెడీయా? తాగేద్దాం వాటర్. అసలుకే మన దగ్గర లేవుగా. ఇది మూవ్ చేద్దామా అండి? ఇక్కడ తిప్పుతాను. ఇది కూడా మూవ్ చేయి. ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేసి వాటర్
చేసేసి పెట్టేసి ఫిల్ చేసేసి ఇది పెట్టి మళ్ళీ ఇందులో పెట్టేసి మళ్ళీ తినేసి ఇందులో పెట్టేసి అంతే. అది ఇంకా ఎపిసోడ్స్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్. కానీ ఇప్పుడైతే ఎండ్ చేస్తలేం మనం, చేద్దాం. ఓకే ఎండ్ చేసేద్దాం మనం. ఓకే గాయ్స్, ఇదైతే ఈరోజుటి వీడియో. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఓకే బాయ్ బాయ్. నేను ఆఫ్లైన్